ఇవాళ బడ్జెట్లో ఫార్మింగ్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టారు. ఆ యోజనలో ఏం చేశారంటే ఎలిజిబుల్ ఫార్మర్స్ అందరికీ 6,000 రూపాయలు per annum ఇస్తున్నారు. దాన్ని ఇంక్రీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినారు. అట్లీస్ట్ 10,000 చేస్తారు కదా అని చెప్పేసి. దాని గురించి ఒక మాట చెప్పలేదు. మన్రేగా గురించి ఒక మాట చెప్పలేదు. మీరు ఇందులో ఎంఎస్పి గురించి చెప్పలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎలగేషన్స్ గురించి చెప్పలేదు. ఇంతమంది ఫార్మింగ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫార్మర్ ఇండియాలో 60 years ఉంది. దాన్ని మీరు రెడ్యూస్ చేసినా కదా నెక్స్ట్ అప్కమింగ్ ఫార్మింగ్ జనరేషన్ వస్తారు కదా. ఎవరు కూడా ఫార్మింగ్ టేకప్ చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ 6% ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ఫార్మింగ్ దే ఆర్ లీవింగ్ దర్ మెయిన్ ప్రొఫెషన్ యాజ్ అగ్రికల్చర్. కానీ మీరు దానిలో మెజర్స్ ఏం తీసుకోకుండా దీనిలో మేము ఏం ఇంటిగ్రేట్ చేస్తాం, దీనిలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ 2014 ఏం చెప్పారు, 2022 కల్లా ఫార్మింగ్ ఇన్కమ్ డబల్ చేస్తామని చెప్పారు. డబల్ అయిందా? అవ్వలేదు. మీరు టెక్నాలజీని యూజ్ చేస్తాం అది ఇది అని చెప్తున్నారు. మాకు కావాల్సింది వాటర్, మాకు కావాల్సింది సీడ్, మాకు కావాల్సింది ఫెర్టిలైజర్, మాకు కావాల్సింది సపోర్ట్ ప్రైస్. ఇవన్నీ చేయకుండా ఏదో చేస్తామని చెప్పేసి ఏదో చేసి చివరికి ఏమీ చేయకుండా ఏదో చెప్తున్నారు ఇవాళ.